10 ఏళ్ల నుండి ఈ దేశంలోనే బ్రతుకుతున్నాం. 25 ఏళ్ల నుండి ఈ దేశంలోనే బ్రతుకుతున్నాం. ఇప్పుడు ఉన్నట్టుండి మమ్మల్ని పంపించేస్తే ఎట్లా? ఓ బంగ్లాదేశీయుడి బాధ. అదే సందర్భంలో మేము మా బిడ్డలు ఇక్కడే బ్రతుకుతున్నాం. ఇప్పుడు వెళ్ళిపోమ్మంటే ఎలా? ఇది అహ్మదాబాదులో తరలి వెళ్తున్నటువంటి వాళ్ళ మనోవ్యధ. దాన్ని పేపర్లు, టీవీలు, కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలు హైలైట్ చేస్తాయి. ఇది చూసి నిజమే పాపం వాళ్ళు ముస్లిములు కాబట్టినే ఈ అన్యాయం జరిగింది. ఇదెక్కడి ధోరణి? ముస్లిములకు అణచివేత అంటూ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రేరేపితమైనటువంటి తీవ్రవాద సంస్థలు ఇక్కడ జరిపేటటువంటి మరొక జిహాద్, సోషల్ మీడియా జిహాద్ ఏదైతే ఉంటుందో, ఏదైతే ఈ బ్లాక్ మ్యాజిక్ తరహాలో మన వాళ్ళ మెదళ్ళను కలుషితం చేస్తారో అట్లాగా వాళ్ళు దీన్నే చూపెడతారు. ఆ తర్వాత మన మధ్యలో ఉన్న ముస్లిం యువతని సిరాజుల్ని, సిమ్రానుల్ని తయారు చేస్తారు. ఇదంతా ఒక ప్లాన్డ్‌గా నడిచిపోతుంది. రాబోయే రోజుల్లో కూడా జరుగుతుంది. దీన్ని ఆపడానికి ఏం లేదు. ఇప్పుడు వాడు అక్కడికి వచ్చినోడు ఈ దేశానికి వచ్చాడు. వచ్చిన తర్వాత కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో ఇల్లు కట్టుకుంటే ఎవడు గోల్చట్ల. ఆక్రమించుకున్న స్థలం, ఆక్రమించుకుని ఇల్లు కట్టుకుంటున్నాడు. అది ఎవరిది డబ్బులు? విదేశీ సంస్థల నుండి విరాళాలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి వాళ్ళకి? తర్వాత అహ్మదాబాద్లో కూర్చుని ప్రతిసారి మత ఘర్షణలకు ఇళ్ళే కారణమవుతున్నారు. ప్రతిసారి దాడులు చేస్తున్నారు హిందువుల మీద, ప్రతిసారి దౌర్జన్యం చేస్తున్నారు హిందువుల మీద. హిందువులు ఏ పండగలు నిర్వహించుకోవాలో వీళ్ళు డిసైడ్ చేస్తారు. ఏ శోభాయాత్ర నిర్వహించుకోవాలో వీళ్ళు డిసైడ్ చేస్తారు. వీళ్ళ పర్మిషన్ లేకుండా జరగకూడదు. ఇప్పుడు ఖమ్మంలో కనుక నిన్న ఏందో వాళ్ళకి పని పాట లేకుండా యాత్రలు చేస్తాను మీరు పర్మిషన్ ఇస్తారంటే పోలీసులతో గొడవకు దిగినట్టు ఉంటుంది. దేశవ్యాప్తంగా ఇది ఒక ఆట అయిపోయింది. రెచ్చగొడతారు హిందువుల్ని. హిందువులు ఏం చేసుకోకూడదు, వీళ్ళ వాటికి మాత్రం అన్నీ ఉండాలి. ఇది ఒక విచిత్రమైన ఆట నడుస్తుంది.